ఆత్మీయంగా మనము దేవునికి సన్నిహితంగా లేకపోతే గుడ్డివారిగా ఉంటాం మనం. గమనించండి. స్పిరిచువల్గా లేకపోతే, ఆత్మ సంబంధముగా ఆత్మీయంగా మనము స్పిరిచువలీ మైండెడ్, ఆత్మీయ మనస్తత్వం లేకుండా ఉంటే దేవుని సమయాలని, దేవుని ఒక నడిపింపుని మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. రక్షించబడ్డాం నిజమే, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, కార్నల్ క్రిస్టియన్ అని. వాడు క్రైస్తవుడే కానీ శరీరానుసారంగా నడిచేవాడు. అంటే శరీర ఏచ్ఛలకు, సుఖానికి, అనుకూలానికి, మనకి అనుకూలముగా ఉన్నట్టు మనకి తృప్తిపరిచేది స్వార్థపరంగా జీవించే క్రైస్తవులు అన్నారు. వారు ఆత్మ ద్వారా నడిపించబడటం లేదు, కానీ శరీర ఏచ్ఛల వల్ల నడిపించబడుతున్నారు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. అటువంటి వారు దేవుని నడిపింపుని, దేవుని సంజ్ఞలను గుర్తించలేని పరిస్థితుల్లో గుడ్డివారిగా బ్రతుకుతారు. అటువంటి వారు మతముకు సంబంధించిన పదాలన్నీ తెలుసు, మతముకు సంబంధించిన ఆచారాలన్నీ తెలుసు. కనపడితే ప్రైజ్ ద లార్డ్ అంటారు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, కానీ ఆత్మీయంగా దేవునికి సన్నిహితమైన జీవితం జీవించారు. దేవునికి లోబడి, దేవుని ఆత్మ నడిపింపుకు లోబడిన జీవితం ఉండదు. వారి శరీరానికి ఏది సుఖంగా ఉంటుందో, వారి ఆలోచనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి నడుచుకుంటారు. లోకము చెప్పిన దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వాక్యము కంటే. దేవుని నమ్ముతున్నారు, రక్షించబడారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, కానీ నడిపించబడేది ఎవరి ద్వారా నడిపించబడతారు? పరిశుద్ధాత్మని ద్వారా కాదు, కానీ శరీర ఏచ్ఛలు. అటువంటి వారు గుడ్డి క్రైస్తవులుగా, శరీరానుసారంగా నడిచేటువంటి క్రైస్తవులుగా బ్రతికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉంటారు. వాక్యం బోధించగలరని వాక్యం అనుభవించలేని స్థితి. మేఘాలుగా కనపడితే కానీ ఒక చుక్క నీరు, ఒక చుక్క వర్షం రాదు. చూసారా? క్రైస్తవ పేరు ఉంటుంది కానీ క్రీస్తు సంబంధించిన సాక్ష్యం వారి జీవితంలో ఉండదు. యేసుప్రభుని గణపరిచే సాక్ష్యం ఉండదు. యేసుప్రభు యొక్క నామాన్ని కించపరిచేటటువంటి అనుభవంలో బ్రతుకుతుంటారు. లోకము వారిని చూసి ప్రభు పట్ల తిరగరు, కానీ ప్రభు పట్ల రావాలనే ఆశ ఉండదు, కానీ మనల్ని మన మతాన్ని, లేకపోతే మన అనుభవాన్ని, మన దేవుని విమర్శించేటువంటి సాక్ష్యంతో జీవిస్తుంటాం. ఎందుకు? శరీరేచ్ఛల వలన నడిపించబడుతున్నాం. అర్థమైన వారు ఆమె చెప్పాలి.